హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ అప్డేట్ రావడం అయితే జరిగింది. సో ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. సో అందరికంటే ముందుగా మా వీడియోస్ అయితే మీరు పొందడం అయితే జరుగుతుంది. ఉత్తర ఆనుకొని ఉన్న మధ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా మారింది. దీనికి అనుగుణంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7 మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్ అలాగే బంగ్లాదేశ్ వైపు కదులుతూ ఉంది. ఇది వచ్చే 3 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా బలపడి కదులుతూ జార్ఖండ్ అలాగే వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక రేపు ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం అయితే ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు లేదా అత్యంత భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం అయితే ఉంది. మెరుపులు అలాగే బలమైన ఉపరితల గాలులు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక ఎల్లుండి దక్షిణ కోస్తాలో ఉరుములతో కూడిన జల్లులు లేదా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఇక రాయలసీమలో ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం అయితే ఉంది. ఇక రేపు రాయలసీమలో 1 లేదా 2 చోట్ల ఉరుములతో కూడిన జల్లులు లేదా మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. అలాగే బలమైన ఉపరితల గాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక వచ్చే 2 రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ముఖ్యంగా కొమరంభీం, మంచిర్యాల, జయశంకర్ భూపాల్పల్లి, మలుగు, కొత్తగూడెం, హైదరాబాద్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అంటే మోస్తరు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఖమ్మం, సూర్యాపేట, భద్రాచలం ఇలా 10 జిల్లాలకు భారీ వర్ష సూచన సూచించింది. కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. సో దిస్ ఈస్ టుడేస్ వెదర్ ఫోర్కాస్ట్. ఇలాంటి లైవ్ వెదర్ ఫోర్కాస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.